అందరికీ హ్యాపీ క్రిస్మస్. సో తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు అంబరానంటాయి. అత్యంత వైభవంగా క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు మొదలయ్యాయి. ఘనంగా శిలువ ఊరేగింపు జరుగుతోంది. అయితే మెదక్ సిఎస్ఐ చర్చికి భారీగా జనం తరలి వస్తున్నారు. మొదటి ఆరాధనకు భారీగా హాజరయ్యారు భక్తులు. సో మెదక్ సిఎస్ఐ చర్చి దగ్గర భారీ ఎత్తున జనం కిక్కిరిసిపోయారు. మనం విజువల్స్లో చూస్తున్నాం మెదక్ చర్చికి సంబంధించి. సో భారీ ఎత్తున మొదటి ప్రార్థనకు హాజరయ్యారు, ఆరాధనకు హాజరయ్యారు. వారంతా యేసుక్రీస్తు నామాలతో వారంతా అక్కడ పెద్ద ఎత్తున నినాదాలతో పండుగను జరుపుకుంటున్నారు. క్రిస్మస్ వేడుకలు అంబరనాటుతున్నాయి. సో డైరెక్ట్గా అక్కడ పబ్లిక్ ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ ఉన్నారు మెదక్ సిఎస్ఐ చర్చి దగ్గర నుంచి. సో మహేష్, అక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? అక్కడికి వచ్చినటువంటి ప్రార్థనలు చేయడానికి వచ్చినటువంటి క్రిస్టియన్స్ ఏం చెప్తూ ఉన్నారు? క్రిస్మస్ వేడుకలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఉన్నాయి అక్కడ? ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పిల్లలు ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ ప్రార్థనలు చేశారు. అంటే సిఎస్ఐ చేస్తూ ఆసియా ఖండంలోనే ఒక రెండవ అతిపెద్ద చర్చిగా ఒక మెదక్ చర్చ్ చెప్పుకోవచ్చు. ప్రతిష్ఠించిన మత పెద్దలు, భక్తులకు దైవ సందేశాలు అందించిన మోడరేటర్ ఇన్ఛార్జ్ బిషప్ విజయ్ మాత్ర చెప్తూ చర్చిలో న్యూ ఇయర్ వరకు కొనసాగుతున్న ప్రత్యేక ప్రార్థనలు చెప్తూ మనం డిఫరెంట్ గా చూడొచ్చు. ఇక్కడ విజయంలో గుంటూరు నుంచి వచ్చినటువంటి ఒక విద్యార్థిని చిన్న అమ్మాయి కూడా ఇక్కడ సెలబ్రేషన్ లో పాల్గొనడానికి వచ్చే పరిస్థితి. ఆమె మాటలు తెలుస్తున్నాం. చెప్పండి, అంటే ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చెప్తారు సెలబ్రేషన్ సందర్భంగా? రైట్ మహేష్, ఐల్ గెట్ బ్యాక్ చేయను ఒక్కసారి. సో రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరానంటాయి. పెద్ద ఎత్తున ఎక్కడికెక్కడ చర్చిల దగ్గర ప్రార్థనలు చేయడానికి వారంతా పెద్ద ఎత్తున బారులు తీరారు. సో సిల్వ ఊరేగింపు కూడా చాలా పెద్ద ఎత్తున ఊరేగించే అవకాశం కనబడుతోంది. సో మెదక్ సిఎస్ఐ చర్చి దగ్గర నుంచి ఆ లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. సో ఆర్టీవీ వ్యూవర్స్ అందరికీ మరోసారి హ్యాపీ క్రిస్మస్. సో యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి చాలా పెద్ద ఎత్తున అక్కడికి జనం చేరుకుంటున్నారు. ఘనంగా శిలువను కూడా ఊరేగించే అవకాశం కనబడుతోంది. మెదక్ సిఎస్ఐ చర్చి దగ్గర నుంచి మా ప్రతినిధి మహేష్ మరికొంతమందితో మాట్లాడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ మహేష్, ప్లీజ్ గో హెడ్. రైట్ మహేష్, మాట్లాడించండి. వేషధారిలో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చెప్తారు? అంత దూరం నుంచి చూడారు. చర్చికి అంత దూరం నుంచి వచ్చి చర్చి ఆవరణ ప్రాంతం చూస్తే ఆసియా ఖండంలో రెండవ అతిపెద్ద చర్చిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తుంటే ఉదయం 4:30 ప్రాంతంలో ఇక్కడ చేరుతున్నారు, ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఇక్కడికి అందరూ వచ్చి ఒక ప్రత్యేక ప్రార్థనలు చేస్తే అన్ని వాళ్ళకు శుభాలు జరుగుతాయని చెప్పి ప్రధానంగా ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ చేసుకుంటున్న పరిస్థితి 101వ సంవత్సరం ఈ యొక్క ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుందని చెప్పి ప్రధానంగా చేస్తున్నారు. ఇక్కడ చూస్తుంటే ఎక్కడ చూసినా ఈ క్రిస్మస్ వేడుకల ఒక సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఖచ్చితంగా మెదక్ చర్చిలో ప్రార్థన చేస్తే మాకు అన్ని శుభాలు మంచి జరుగుతాయని చెప్పి వారి యొక్క విశ్వాసంగా నమ్ముకుంటారు. దీనికి సంబంధించి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయడానికి వచ్చిన పరిస్థితి. ఇక్కడ చూస్తుంటే ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా ఒక వేషధారణలుగా క్రిస్మస్ వేషధారణలో కూడా వస్తున్న పరిస్థితి. ఎందుకంటే వారికి ఒక విశ్వాసంగా చుట్టూ ఏర్పాట్లు చూపించండి. ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎటువంటి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, ఒకసారి చుట్టూ ఆ వాతావరణాన్ని చూపించండి. ఖచ్చితంగా మనం చూడొచ్చు విజువల్ లో. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడనే ఒక క్యాండిల్స్ వెలిగించి ఖచ్చితంగా ఈ శిల్ప దగ్గర అంటే కొబ్బరికాయలు కొట్టి క్యాండిల్స్ వెలిగిస్తారు. క్యాండిల్ వెలిగించి వారి యొక్క క్రిస్మస్ వేడుక సందర్భంగా ఇక్కడ పూజలు చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రార్థన చేస్తుంటారు. ఖచ్చితంగా ఈ యొక్క క్రిస్మస్ రోడ్డు మెదక్ చర్చ్ అనేది అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటారు. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ క్యాండిల్స్ వెలిగించి కొబ్బరికాయలు కొట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. మన విజువల్ లో చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా
క్యాండిల్